విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని స్వయంగా మహాశివుడే వరదానంగా ఇచ్చాడని మీకు తెలుసా? మన పురాణాల ప్రకారం రాక్షసులు ముల్లోకాలను స్వాధీనం చేసుకోవాలనే కోరికతో దేవతల మీద అనేక దాడులు చేస్తారు. రాక్షసులు పెట్టే బాధలు భరించలేక లోక సంచారకుడైన విష్ణుమూర్తిని దేవతలందరూ ఆశ్రయిస్తారు. ఆ సమస్యకు పరిష్కారం విష్ణుమూర్తి దగ్గర కూడా లేకపోవడంతో మహాశివుడికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంటాడు. విష్ణుమూర్తి మహాదేవుడికి 108 కవళాలతో తపస్సు చేయాలని అనుకుంటాడు. కాకపోతే దానిలో ఒక కలువ పువ్వును కావాలనే మహాదేవుడు దాచిపెట్టేస్తాడు. వెంటనే విష్ణుమూర్తి నా కళ్ళను కూడా కలువ నయనాలు అని పిలుస్తారు అని చెప్పి వెంటనే ఒక కన్నును తీసి మహాదేవునికి అర్పిస్తాడు. మహాదేవుడు విష్ణుమూర్తి యొక్క అపారమైన భక్తిని మెచ్చి తను దాచి ఉంచిన కమలాన్ని శక్తివంతమైన సుదర్శన చక్రంగా మార్చి విష్ణుమూర్తికి ఇస్తాడు. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి లైక్ చేయండి.